చిన్నమ్మ అంటే తల్లి తర్వాత తల్లి లాంటిది. చిన్నప్పుడు అమ్మ కన్నా పిన్నినే ఎక్కువ ఎత్తుకొని లాలించి ముద్దు చేస్తుంది. తన సొంత పిల్లల కన్నా ముందే అక్క పిల్లలను పెంచడం, వారిపై మమకారం పెంచుకోవడం చెల్లెళ్లకు శరామామూలే. అయితే తన చేతుల్లో పెరిగి పెద్దవాడైన అక్క కుమారుణ్ణి నమ్మి అతని బైక్ ఎక్కిన పిన్నికి ఎలాంటి అనుభవం ఎదురైంది? జాగ్రత్తగా బస్టాండ్లో దింపుతానని తీసుకెళ్లిన అక్క కొడుకు ఆమెను ఏం చేశాడు? మాట కూడా సరిగ్గా మాట్లాడలేని వినికిడి లోపమున్న పిన్ని పట్ల ఆ కుమారుడు ఎలాంటి ఘాతుకానికి ఒడిగట్టాడు? ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలతో పసిడి కొనడం కన్నా ఉన్నది కాపాడుకోవడమే ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. బంగారం పెట్టుకుని ఒంటరిగా బయటకు రావాలంటేనే భయమేస్తోంది. చైన్ స్నాచర్లు, దోపిడీ దొంగలు మెడలో నగలు తెంపుకుని పారిపోవడం చూశాం. గుడ్డి కన్నా మెల్లనయమన్నట్లు వాళ్లు కేవలం బంగారం మాత్రం దోచుకుంటారు. కానీ అయిన వాళ్లను నమ్మితే బంగారంతో పాటు ప్రాణాలు సైతం తీయడానికి వెనకాడ్డం లేదు. నగలు, డబ్బుల కోసం అయిన వారిని అంతమొందించడానికి వెనకాడ్డం లేదు. ఏంటి ఆవిడ మాట్లాడలేకపోతుంది? కేవలం సైగులు మాత్రమే చెబుతుందని అనుకుంటున్నారా? వృద్ధాప్య సమస్యలతో ఆమె సరిగా మాట్లాడలేకపోవడమే కాదు, చెప్పింది వినిపించుకోలేదు కూడా. నెల్లూరు జిల్లా కావలికి చెందిన 70 ఏళ్ల జలదంకి లక్ష్మీరాజ్యానికి మాట్లాడడం సరిగా రాకపోయినా ఏం జరిగిందో పోసగుచ్చినట్లు చెప్పగలదు. అతి కష్టం మీద ఆమె తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు వివరించింది. కావలిలో ఉండే లక్ష్మీరాజ్యం తన అక్క అనసూయమ్మను చూసేందుకు కోవూరు మండలం వేగూరు బీసీ కాలనీకి వెళ్ళింది. నెలకు ఒకసారైనా ఆమె అక్కను చూసేందుకు వస్తుంది. అలా ఆమె యోగక్షేమాలు కనుక్కుని తిరిగి ప్రయాణమయ్యింది. ఎప్పటిలాగే ఆమె అక్క కుమారుడు సతీష్ లక్ష్మీరాజ్యాన్ని బస్టాండ్లో దింపడానికి బయలుదేరాడు. కానీ ఈసారి ఆమెను బస్టాండ్లో దింపలేదు. పిన్నమ్మను ఆత్మకూరు బస్టాండ్, దగదర్తి, అల్లూరు ప్రాంతాల్లో తిప్పుతూ ఉండడంతో ఆమె కొడుకును నిలదీసింది. ఏం లేదులే, చిన్న చిన్న పనులున్నాయి, చూసుకుని వెళదామంటూ చీకటి పడే వరకు కాలం గడిపాడు. ఆ తర్వాత ఆమెను కోవూరులోని జమ్మిపాలెం వంతెన వద్దకు తీసుకెళ్లి మెడలో ఉన్న బంగారు గొలుసు, ఉంగరం, పూసలదండా లాక్కుని ఆమెను కాలువపైనుంచి నీళ్లల్లోకి తోసేశాడు. చనిపోయి ఉంటుందనుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తు ఆమె నీళ్లల్లో కాకుండా బురదలో పడిపోయింది. కనీసం అరవడానికి కూడా ఆమెకు ఓపిక లేకపోవడంతో తెల్లవార్లు ఆమె ఆ బురదలోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపింది. తెల్లవారుజామున రైతులు అటుగా వెళుతూ ఆమెను చూసి కాలువలో నుంచి బయటకు తీశారు. సైగలు, చిన్న చిన్న మాటలతోనే ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని నిందితుడు సతీష్ను అరెస్టు చేశారు. కొంచెం ఆమె నార్మల్ స్థితికి వచ్చిన తర్వాత ఏం జరిగిందని అడిగితే, తన సొంత అక్క కొడుకు సతీష్ అనే అతను ఆవిడ్ని చంపాలనే ఉద్దేశంతో కాలువలో పడవేసి ఆవిడ దగ్గర ఉన్నటువంటి బంగారు చైను, ఉంగరం దొంగిలించుకొని పోయాడని చెప్పి తెలియపరిచింది. అక్క కుమారుడైనటువంటి సతీష్ అనే అతను నేను బస్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తానని తన బడా దోస్త్ అనే ఒక గూడ్స్ వెహికల్, మినీ గూడ్స్ వెహికల్, దానిలో ఎక్కించుకొని ఆవిడని రకరకాల విధాలుగా మభ్యపెడుతూ వేరువేరు ప్రదేశాల్లో తిప్పి చివరికి చీకటి పడిన తర్వాత ఆవిడని సొంత తల్లితో సమానమైన పినతల్లిని అట్లానే ఎత్తి కాలువలో వేసి ఆవిడ దగ్గర ఉన్నటువంటి బంగారు గొలుసు, ఉంగరం తీసుకున్నాడని చెప్పి మా ఇన్వెస్టిగేషన్లో కూడా రుజువైంది. అతన్ని అరెస్టు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది రిమాండ్ కోసం. బంగారు ఆభరణాల కోసం సొంత పిన్నినే హతమార్చాలని పథకం వేశాడు దుర్మార్గుడు. బంగారం ధరించాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే గూడూరులో ఆటో డ్రైవర్ బంగారు గొలుసు కోసం
టీచరుపై హత్యాయత్నం చేసిన ఘటన మరొకముందే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో వృద్ధులు భయాందోళన చెందుతున్నారు.